విరాగి అయిన పాండురాజుకు సరాగిణి అయి కుల ప్రవర్తనాసక్త అయిన కుంతికి జనించిన పాండవులు ఆ బాల్యం ఆటపాటల్లో మమ్మలమట పెట్టిన పాండవులు లాక్షాగోముని నిశిదిని నిట్ట నిలువునా దహించి వేసినాడన్న నీలాపనిన్న మా మీద వేసిన పాండవులు ఏకచక్రపురమున విప్రవేశముల్లో ఇల్లు తిరుపమెత్తి పలు కూర్లు మెక్కిన పాండవులు అంతకు తగ్గంతగా అతుకుల బొంతగా ఐదుగురు ఒకే కాంతన పరిణయమాడిన పాండవులు స్నాయువసా సంకలిత శల్యం సంప్రాప్తించిన సునకములంట్లు మా పితృదేవదయాలబ్ధమైన ఇంద్రప్రస్థ వైభవముతో నీవు యాగకాయ దుర్వగులగుదయా నారద ప్రేమమున తమ తండ్రిని యమలోకము నుంచి స్వర్గలోకం చేస్తుంది నీ ఆంతర్యమట. ఏమి కల్పనా చాతుర్యము, ఏమి కల్పనా చాతుర్యము. ఆయన కుంతి మూలమున స్వర్గ నరకాధిపతులెరుగుడు పాండురాజులకు సములే కదా. ఆయన ఎందున్నను జరుగనిదేమి లోపమేమి. అయ్యా రే సకల రాజన్య లోకము సాహో నినాదములను సలుప భారత భారతీ సుభాశీసులతో పరిపాలించిన సాగని మాకు మహారాజుగా సార్వభౌమత్వం సాగించగోరని పాండవులు దుష్ప్రయత్నమాయిది. రాజుతో సాటి రాజులు కావాలని అడి ధర్మజుని దుష్టాంతరమాయిది. ఆయన కుతంత్రముతో కుచిత బుద్ధితో సేవించిన ఈ రాజసూయం సాగరాదు, మేఘరాదు అని గట్టిగా అనరాదు, వేరొకర వినరాదు. నీకు పోనిచో అనిమిత్త క్రోధంతో అసూయగ్రస్తుడై సుయోధనుడు రాజసూయానికి వెళ్ళలేదంటుంది ఈ వెర్రిలోకం. ఒకవేళ నీకు పోకపోయినను యాగమా ఆగమని కాదు. పోయినచో స్వజనుల మీద సమాధానంతో వచ్చినాడన్న మంచి పేరు నీకు దక్కుతుంది. ఎదిరి బలాన్ని బలగాన్ని కనిపెట్టే అదను చిక్కుతుంది. వెయ్యేర కురు సార్వభౌముడు మాననీయుడు మంచివాడన్న కీర్తి నీవు దక్కించుకో. ఆ పైన కొంచెపు వంచన పనులన్నింటికి అయిన వారిని అమ్మ తమ్ముడిని నేనున్నానుగా. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. కనుక హితు పురోహిత భృత్య మాతి సామంత రంగనాయక వార వనితా జనతా నృత్య నాట్య కళా వినోద మనోహరంబగు పరివారముతో చతురంగ బల సమేతులై శతసోదర సమన్వితులై శ్రీ 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 గాంధారి సుతాగ్రజులు ఇంద్రప్రస్థపురానికి విజయం చేయవలసిందే. రాజసూయ యాగం సందర్శించవలసిందే. థ్యాంక్ యూ.